గత దశాబ్దపు యుద్ధ నియమాలను మర్చిపోండి. రేపటి యుద్ధానికి కావలసినది మనిషి వేగం కాదు. ఇప్పుడు యుద్ధం యొక్క వేగం మెషీన్ స్పీడ్. శత్రు యొక్క ఎలక్ట్రానిక్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బలంగా ఉన్నా సరే దాన్ని ఛేదించడానికి భారతదేశం ఒక కొత్త బ్రెయిన్ను సిద్ధం చేసింది. అదే DRDO అస్త్రా MK3. దీని సైన్ నేమ్ గాండీవా. 340 కిలోమీటర్ల దూరం, SFDR రామ్జెట్ శక్తి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివితేటలు. ఈ మిస్సైల్ శత్రువుల ఎలక్ట్రానిక్ దాడులను ఛేదించి లక్ష్యాన్ని నాశనం చేయడానికి సొంత నిర్ణయాలు తీసుకోగలదు. అస్త్రా MK3 మన వైమానిక దళానికి ఎంత బలాన్ని ఇస్తుంది, ఇది చైనా పాకిస్తాన్ల యుద్ధ వ్యూహాలను ఎలా మార్చబోతోంది తెలుసుకుందాం రండి. ఇంతకు ముందు ఉన్న అస్త్రా MK2 రేంజ్ 140 నుండి 160 కిలోమీటర్లు. అది డ్యూయల్ పల్స్ సాలిడ్ రాకెట్ ప్రొపల్షన్ను ఉపయోగించేది. కానీ MK3 దీనిని పూర్తిగా మార్చేసింది. MK3లో ఉన్న అతిపెద్ద మార్పు దాని ప్రొపల్షన్ సిస్టమ్. ఇందులో సాలిడ్ ఫ్యూల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ రామ్జెట్ ఇంజన్ మిసైల్ స్పీడ్ను మ్యాక్ 4.5+ కు పెంచుతుంది. అంతేకాదు, ఇది ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు కూడా చివరి వరకు అదే వేగాన్ని స్థిరంగా ఉంచుతుంది. దీనివల్ల శత్రువు తప్పించుకునే అవకాశం చాలా తగ్గిపోతుంది. అస్త్రా MK3లో DRDO యొక్క ప్రధాన దృష్టి దాని గైడెన్స్ సిస్టంపై ఉంది. శత్రువు వైపు నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ జామింగ్ లేదా ఫాల్స్ టార్గెట్ క్యూస్ నుండి మిస్సైల్ను రక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతున్నారు. 300 కిలోమీటర్లు పైగా సుదూర లక్ష్యాలను ఛేదించేటప్పుడు యుద్ధ విమానం నుండి డేటా లింక్ సరిగ్గా అందకపోవచ్చు. ఈ సమయంలో మిస్సైల్లోని AI ఎయిడెడ్ IFF వ్యవస్థ దానికదే లక్ష్యాన్ని స్నేహితుడా లేక శత్రువా అని నిర్ధారించుకుంటుంది. ఈ స్పూఫ్ రెసిస్టెంట్ సిస్టమ్ శత్రువు పంపే డీకాయిస్ లేదా ఎలక్ట్రానిక్ స్పూఫింగ్ నుంచి మిస్సైల్ను రక్షిస్తుంది. SFDR మరియు AI కలయికతో అస్త్రా MK3 యొక్క మ్యాక్సిమం రేంజ్ 340 కిలోమీటర్లకు పైగా పెరిగింది. కాని దీని అత్యంత కీలకమైన అప్గ్రేడ్ ఏమిటంటే టార్గెట్ ఎన్వెలప్ విస్తరించడం. MK2 ఫైటర్ జెట్లు మరియు డ్రోన్లను మాత్రమే లక్ష్యంగా చేసుకునేది. కాని MK3 ద్వారా ఇప్పుడు భారతదేశం సుదూరంలో ఉన్న హై వాల్యూ ఏరియల్ యాసెట్స్ను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చు. అంటే ఎయిర్బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు, భారీ ట్యాంకర్లు మరియు సైనిక ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లు కూడా మన రేంజ్లోకి వస్తాయి. ఈ సామర్థ్యం భారత్కు స్టాండ్ ఆఫ్ డిస్టెన్స్లో ఉండే శత్రువులపై ఆధిక్యతను ఇస్తుంది. అస్త్రా MK3లో 2-వే యాంటీ స్పూఫ్ డేటా లింక్ ఉంది. అంటే మిస్సైల్ ప్రయాణించేటప్పుడు కూడా విమానం మరియు మిస్సైల్ మధ్య నిరంతరం సమాచారం మార్పిడి జరుగుతుంది. ఈ మిస్సైల్ యొక్క యాంగిల్ ఆఫ్ అటాక్ కూడా +/- 20 వరకు పెరిగింది. అంటే ఇది స్నాప్అప్ మరియు స్నాప్ డౌన్ లాంటి క్లిష్టమైన మెనూవర్స్ చేయగలదు. ఈ మిస్సైల్ యొక్క ఇంటిగ్రేషన్ ట్రయల్స్ మొదటిగా మన Su-30 MKI ప్లాట్ఫాంపై ప్రారంభమవుతాయి. ఆ తర్వాత తేజస్, MK1A మరియు రాబోయే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఫైటర్ జెట్లకు విస్తరిస్తారు. 2028 నాటికి ప్రొడక్షన్ క్లియరెన్స్ మరియు 2030 ప్రారంభంలో IAFలోకి ప్రారంభ ఆపరేషనల్ ఇండక్షన్ లక్ష్యంగా పట్టుకున్నారు. అస్త్రా MK3 అనేది కేవలం ఒక మిస్సైల్ కాదు, ఇది శత్రువు యొక్క ఎలక్ట్రానిక్ వార్ఫేర్కు మన AI శక్తితో ఇచ్చిన సమాధానం. ఈ SFDR రామ్జెట్ టెక్నాలజీతో భారతదేశం తన వైమానిక ఆధిపత్యాన్ని వచ్చే దశాబ్దానికి మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ విశ్లేషణ మీకు నచ్చిందా? అస్త్రా MK3 భారత వైమానిక దళానికి ఎంత బలాన్ని ఇస్తోందో కామెంట్లలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని డీప్ టెక్ డిఫెన్స్ ఎనాలిసిస్ల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.